హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ తెలుగు ఛానల్. ఆదిత్యతో డాన్స్ చేసిన ఆనందిని అవమానిస్తున్న సునందకు దిమ్మ తిరిగేలా నిజం బయటపెట్టిన పురుషోత్తం, షాక్లో జీవన. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక ఆనంది అయితే ఆఫీస్కి వెళ్తుంది. అలా వెళ్ళినటువంటి ఆనందికి అక్కడి ఎవ్వరూ కనిపించరు. సునంద ఒక ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి ఆనందిని తప్ప మిగతా అందర్నీ రమ్మంది. కారణమేంటంటే కేడీ గార్మెంట్స్కి వచ్చినటువంటి ఆర్డర్ ఇన్ ద సెన్స్, వాళ్ల దగ్గర్నుంచి ఫ్రాంచైజ్ తీసుకోవడానికి వాళ్ళింకా ఫస్ట్ ప్లేస్లో నిలవకముందే ఫస్ట్ రౌండ్తోనే ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు, విజయవాడ నుంచి ఫ్రాంచైజ్ కోసం వెళ్లినవాళ్లు. సో ఆ సందర్భంగా అందరికీ కూడా బోనస్ ఇచ్చి పార్టీ అరేంజ్ చేస్తుంది. అది తన ప్రైవేట్ పార్టీ కాబట్టి తనకిష్టమైన వాళ్లని మాత్రమే ఇన్వైట్ చేస్తుంది. ఈలోపు పురుషోత్తం కూడా అక్కడికి వస్తాడు. పురుషోత్తంకి ఫైల్ చేతికిచ్చి సంతకం పెట్టమంటాడు ఆదిత్య. అలా పెట్టబోతూ వేరీజ్ ఆనంది అని అడిగేసరికి ఆనంది రాలేదు. అంటే ఇన్వైట్ చేయలేదా, లేకపోతే తనే రాలేదా అంటాడు పురుషోత్తం. నేనే ఇన్వైట్ చేయలేదు అంటుంది. ఎందుకని అంటూ ఉంటే అది అంటూ ఉండేసరికి, సరే అయితే నేను కాల్ చేసి ఇన్వైట్ చేస్తాను. ఇది మన ఆఫీస్ పార్టీ అయితే ఆనందిని ఒకళ్ళు ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ ఇది మీ ప్రైవేట్ పార్టీ కదా, సో నేను ఇన్వైట్ చేస్తాను అని పురుషోత్తం కాల్ చేస్తే, సార్ అక్కడ సునంద మేడం తన ప్రైవేట్ పార్టీ ఇస్తున్నారు. తన ప్రైవేట్ స్పేస్లో అక్కడికి నేను రావడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆవిడ పిలిస్తే నేను రావడం వేరు కానీ అంటూ ఉంటే, ఒక్క నిమిషం అని సునంద గారు, మీరు ఆనందికి కాల్ చేసి రమ్మనండి, తను తప్పకుండా వస్తుంది. ఇది మీ ప్రైవేట్ స్పేస్ కాబట్టి తను రాలేదు అంటోంది. త్వరగా కాల్ చేయండి అని చెప్పి, అమ్మా ఆనంది, సునంద గారు కాల్ చేస్తారు, వచ్చేసేయ్ అని చెప్పి చెప్తాడు. అలాగే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆనంది. సునంద తను కాల్ చేయాల్సి వచ్చేసరికి ఇక తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఏంటిది నాకు ఛీ అంటూ తన చేతిలో ఉన్నటువంటి ఫోన్ని విసిరికొడుతుంది. అలా విసిరికొట్టేసరికి ఫోన్ ముక్కలైపోతుంది. శశికాంత్ వచ్చి, జీవితాన్ని ముక్కలు చేయాలనుకున్న నీకు ఈ ఫోన్ ముక్కలవ్వటం పెద్ద ఏం కాదులే అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అంటుంది ఇక సునంద. అయితే మరి లేకపోతే ఏంటి, ఏం మాట్లాడ్డమేంటి, అసలు పురుషోత్తంగారు చెప్పింది అతనిని పిలవమని చెప్పి, మరి అలా పిలవమన్నప్పుడు ఇంక నీకు ప్రాబ్లమేంటి, పిలువు. ఎందుకంటే తను కూడా మన ఆఫీస్లో ఒక మెంబర్, ఒక రకంగా పురుషోత్తంగారి రిప్రజెంటేటివ్. మరి ఆయన తన రిప్రజెంటేటివ్ని పిలవకపోతే ఊరుకుంటారా? అది నువ్వు ఆలోచించకుండా తనని పిలవకుండా ఉండడం నీ తప్పు అంటాడు ఇక పురుషోత్తం శశికాంత్. ఇక సునంద, మీ ఫోనివ్వండి అని చెప్పి ఆ శశికాంత్ ఫోన్ తీసుకుంటుంది. తీసుకొని సునందకి ఆనందికి కాల్ చేస్తుంది. చెప్పండి మావయ్య గారు అంటుంది ఆనంది. అయితే అలా అనేసరికి, అమ్మ మీ అత్తయ్య సునంద మేడం మాట్లాడతారంట అని చెప్పని అనగానే, అలాగే మావయ్య గారు అంటుంది. ఇక సునంద ఫోన్ తీసుకొని, అర్జెంటుగా నువ్వు మన ఫామ్ హౌస్కి రా, మా ఫామ్ హౌస్కి రా అని అంటుంది. ఓకే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆనంది. ఇక ఆనంది గబగబా రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. ఎందుకంటే అక్కడికి హోలీ పార్టీ కోసమే వెళ్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే డ్రెస్అప్ అయ్యి బయలుదేరుతుంది. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్లంతా కూడా ఆనందిని చూసి, మేడం మీరు లేని లోటు చాలా ఈజీగా తెలిసిపోయింది మేడం అని చెప్పని అంటూ ఉంటే, ఇప్పుడొచ్చేసినా కదా పర్వాలేదులే అని చెప్పని అంటూ ఉంటుంది. చికలా అంటున్న టైంలోనే ఆ జీవన ఇంకా అలేఖ్య వచ్చి, ఏ మేడం మరు ఇక్కడేమి పనులు జరగవా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే, అలాని కాదు మేడం, కాకపోతే మేడం లేరు అనేది ఈజీగా తెలిసిపోయింది కదా అని చెప్పని అంటారు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇక ఆనంది వచ్చి అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతున్న టైంలోనే ఇక అందరూ కూడా హోలీ డాన్స్ ప్రిపేర్ అవుదామని చెప్పని అంటూ ఉంటే, ఇక ఎవరి పేరు వాళ్లు చెయ్యాలి అని చెప్పని అనేసరికి ఆదిత్యగారికి పేరు లేరు కాబట్టి ఇక ఆదిత్యగారు సింగిల్గా, ఆనంది మేడం సింగిల్గా చెయ్యాలన్నమాట అని చెప్పని అనేసరికి, ఇక అప్పుడు ఆదిత్యగారు సింగిల్గానా అంటూ ఉండగా, వై నాట్ యూ బోత్, మీరిద్దరూ కలిసి ఎందుకు డాన్స్ చేయకూడదు అనేసి చైతన్య అంటాడు. అనేసరికి ఇక ఒక్కసారిగా సునందకి కోపం వస్తుంది. కోపం వచ్చినటువంటి సునంద, ఆది నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది. అలాగేనమ్మా అంటూ ఆదిత్య వెళ్లబోతూ ఉండగా, చైతన్య, భయపడినప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు మ్యామ్. ఇక చేతు మాటలతో సునంద ఏమీ చెయ్యలేక, ఏమీ మాట్లాడలేక సరే అంటుంది. ఇక పురుషోత్తమైతే, వెరీ గుడ్, స్పోర్టివ్గా ఉండాలి, నాకైతే బాగా నచ్చారు అని, కమాన్ యంగ్ బాయ్ అండ్ యంగ్ గర్ల్, కానివ్వండి అంటూ బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఇక అలేఖ్య ఇంకా జీవన, దీనికసలు సిగ్గే లేదు, నిజంగా చెప్పాలి అంటే ప్రపంచం దృష్టిలో వీళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు కాదు, అండ్ ఇంకా
మన ఆఫీస్లో ఎవరికీ కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనే విషయం తెలియనే తెలియదు. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అలా డాన్స్ చేస్తూ ఉండగా ఆదిత్యకి ఇష్టం లేకుండా చేస్తున్నటువంటి డాన్స్ అవ్వడంతో ఆనందిని చాలా హార్ష్గా ట్యాకిల్ చేస్తూ ఉంటాడన్నమాట. హార్ష్గా మూవ్ చేయడం, లాగడం ఇలా చేస్తూ ఉంటే ఆనంది చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇక అప్పుడు పట్టుకుంటారు. ఎవరు? జీవన, అలేఖ్య ఇద్దరూ కూడా మాట్లాడటం మొదలుపెడతారు. మొదలుపెట్టేసరికి ఇక అప్పుడు ఇటునుంచి సునంద వింటూ ఉంటుంది. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లు పరాయి వాళ్లతోటి అంతా రాసుకుని పూసుకుని డాన్సులు చేస్తారా ఎవరైనా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే, అంతే కొంతమంది ఏముంది దొరికినవాడు చాలు అన్నట్టుగా చేస్తూ ఉంటారు అని జీవన అంటుంది. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే ఇటునుంచి సునంద అయితే ఇక జీవనతోటి, చూడు జీవన, కొంతమంది గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తెలుసా అని అంటే, అవునత్తయ్య గారు, నాక్కూడా అదే అనిపిస్తోంది అని చెప్పేసేసి అంటుంది. ఇక అలా అన్న తర్వాత ఆనంది అవన్నీ వింటూ బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పురుషోత్తం వస్తాడు. ఏంటి సునందగారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పని, ఏమీ లేదులేండి పురుషోత్తం గారు అంటుంది. లేదు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా? నాకు తెలిసి మీరు ఆనంది గురించే మాట్లాడుతున్నారనుకుంటా అంటాడు. మరి కాకపోతే ఇంకెవరి గురించి సార్? ఆదిత్య నా కొడుకుతో తను డాన్స్ చేసేటప్పుడు కనీసం నేను తల్లిని కాబట్టి నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా లేదా అని చెప్పని అంటే, ఇది అందరూ కలిసి చేసుకుంటున్న పార్టీ. దీనికోసం పర్మిషన్ల దాకా ఎందుకు సునందగారు? ఇక్కడ అందరూ డాన్స్ చేశారు, అలాగే ఆనంది ఆదిత్య డాన్స్ చేశారు అనుకోవచ్చు కదా అంటూ ఉంటే, లేదండి సార్, నేను అలా అనుకోలేను అని అంటుంది. ఎందుకు అనుకోలేరు చెప్పండి సునందగారు, ఎందుకు అనుకోలేరు? దానికొక కారణమనేది ఉంటుంది కదా అని అనగానే, నేను అనుకోలేను, వదిలేసేయండి సార్ అనగానే, అవునులే, నిజమైన భార్యాభర్తల్ని ఎవ్వరూ కూడా ఊరికే భార్యాభర్తల్లా నటించేవాళ్లు అని అనుకోలేరు కదా. అక్కడ వాళ్లంతా కూడా పేర్స్గా డాన్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ డాన్స్ చేశారు, అందులో మీకేం తప్పు కనిపించింది? వాళ్లేమీ పిచ్చివాళ్లు కాదే, వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలనే విషయం నాకు తెలియదనుకున్నారా అని అనగానే షాక్ అయిపోతారు ఇక అక్కడున్న వాళ్లంతా. అవును సునందగారు, నేను చెప్తోంది నిజం. మీ అబ్బాయి ఆనంది ఇద్దరూ భార్యాభర్తలనే విషయం నాకు తెలుసు. ఆనంది ఇక్కడికి లెక్క ప్రకారమైతే పార్ట్నర్గా రావాల్సింది, కాని రిప్రజెంటేటివ్గానే వెళ్లగలను, నన్ను అలాగే పంపించండి అని చెప్పింది. పార్ట్నర్గా ఎందుకు రావాల్సిందో తెలుసా? పార్ట్నర్గా తను రావడానికి కారణమేంటంటే, తను నా ప్రాణాలు కాపాడింది. నేను ఉన్నటువంటి సిచ్యువేషన్లో నా ప్రాణాలు కాపాడిన తనకి నేను నాకున్నటువంటి షేర్ మొత్తంలో హాఫ్ ఆఫ్ ద షేర్ ఇవ్వాలనుకున్నాను. సో దాన్ని తీసుకోమని అంటే, వద్దు సార్, నాకు మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నటువంటి కేడీ గార్మెంట్స్లో నన్ను మీ రిప్రజెంటేటివ్గా పంపించండి చాలు అని చెప్పని అడిగింది. ఎందుకలా అంటే, తను అసలు విషయం అప్పుడు చెప్పింది. ఎందుకంటే తను సునందగారి కోడల్నని. అందుకోసమే ఇప్పుడు తను కంపెనీలో అడుగుపెట్టడానికి తనకొక అవకాశం కావాలని, ఏ రకంగా తను అవకాశాన్ని పొందుకున్నానని చెప్పడంతో ఇక నేను సరే అనలేక తప్పలేదు. అలా ఆనంది మిదకేక్లో చిమ్మి, లేదంటే ఆనందియే నా ప్లేస్లో ఇక్కడ ఉండాల్సింది, రిప్రజెంటేటివ్గా కాదు, పార్ట్నర్గా అని చెప్పననేసరికి ఒక్కసారిగా అందరూ షాకవుతారు. అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తల్ని అంటూ ఉంటే, ఎస్, మాకు తెలుసు, వాళ్ళిద్దరూ భార్యాభర్తల్ని తెలుసు. వాళ్ళిద్దరూ కాపురం చేసుకోకుండా ఉండేలా మీరే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసు అనేసరికి ఒక్కసారిగా సునంద, అదికాదు సార్, మీరు అనవసరంగా అంటే, వద్దండి, దీని గురించి మనమింక మాట్లాడుకోవలసిన అవసరం లేదు, ప్లీజ్ వదిలేసేయండి అని చెప్పేసేసి అంటాడు ఇక పురుషోత్తం. ఇక ఆదిత్యకు అన్ని నిజాలు ఈయనకి తెలిసికూడా ఇంత సైలెంట్గా ఉన్నారంటే, ఖచ్చితంగా ఇక నేను దీన్ని తెగేదాకా లాగకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇక సునందు కూడా సైలెంట్ అయిపోతుంది. ఒక్కసారిగా జీవన ఇంకా అలేఖ్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.